హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే మోషన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ మోషన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ మనకి మెకానిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయి ఉంటుంది. మెకానిక్స్కి ఇంట్రడక్షన్ వీడియో నేను ఒక 10 minutes వీడియో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ మెకానిక్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, అది ఎందుకు ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం మోషన్ గురించి అర్థం చేసుకోవడమే మెకానిక్స్. ఈ మోషన్ గురించి అర్థం చేసుకోవడంలో మనం సింప్లెస్ట్ మోషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. సింప్లెస్ట్ మోషన్ అంటే మనకి ఏముంది, ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళడం. ఆ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళడాన్ని మనం మోషన్ని స్ట్రైట్ లైన్ అంటాం. అది ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, కానీ ఒక స్ట్రైట్ లైన్లో మాత్రమే వెళ్తుంది. సో ఈరోజు అది స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో. మై నేమ్ ఈజ్ శివకుమార్. లెట్స్ స్టార్ట్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే మనం ఏం చెప్పొచ్చు, 1-dimensional మోషన్ అని చెప్పచ్చు. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే 1-dimensional మోషన్ అని చెప్పచ్చు. ఈ 1-dimensional మోషన్ గురించి నేర్చుకోవడానికి మనకి కొన్ని విషయాలు ముందుగా తెలిసి ఉండాలి. అంటే ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది ఒక బాడీ అంటే ఆ స్ట్రైట్ లైన్లో వెళ్ళే బాడీ ఎక్కడుంది అంటే దాని పొజిషన్ ఏంటి, అలాగే ఎప్పుడు ఉంది అంటే దాని టైం ఏంటి, ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. సో in this one-dimensional motion, first thing we need to know is we need to specify, or we should be able to specify position and time. పొజిషన్ అంటే మనం ఒక 1-dimensional కాబట్టి మనం ఎక్స్ యాక్సిస్ ఒకటి తీసుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్ ఒకటి తీసుకుని దాని పొజిషన్గా మనం చెప్పచ్చు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్, అలాగే టైం, బాడీ ఎక్కడుంది, ఎప్పుడు, ఈ విషయాలు మనం చెప్పగలగాలి. అలా చెప్పాలి అంటే మనం ఆ స్ట్రైట్ లైన్ మోషన్ని ఒక ఎక్స్ యాక్సిస్తో రిప్రజెంట్ చేయాలి. ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే అక్కడి నుంచి ఆ బాడీ ఎక్కడ ఉంది అని చెప్పచ్చు. సో లెట్స్ టేక్ దిస్ ఈజ్ అవర్ రిఫరెన్స్ పాయింట్, ఆరిజిన్ O. అండ్ హియర్ వీ హ్యావ్ 1 meter, 2 meter, 3 meter, 4 meter, ఇలా మీటర్స్లో ఉంది అనుకుందాం. డిస్టెన్స్ మీటర్స్లో కొలుస్తాం. అలాగే -1, -2. ఈ మైనస్ ఏంటి అనేది బాగా అర్థం చేసుకోవాలి. దిస్ మైనస్ జస్ట్ ఇండికేట్స్, minus or plus, these things indicates direction. అంటే 1 అంటే అర్థం ఏంటి, +1 అంటే ఆరిజిన్కి రైట్ సైడ్ ఉంది బాడీ అని, -1 అని చెప్పాను అంటే ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్ ఉంది బాడీ అని అర్థం అనమాట. సో దిస్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్ జస్ట్ ఇండికేట్స్ దేర్ డైరెక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇక్కడ ఉందనుకుందాం, ఒక మ్యాన్ అక్కడ ఉన్నాడు. సో వాటి పొజిషన్ ఏమవుతుంది, x = 2. అలాగే ఎప్పుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ t = 0, ఇనీషియల్గా అక్కడ ఉన్నాడు. అంటే టైమ్ = 0 దగ్గర ఒక వ్యక్తి అనేవాడు x = 2 దగ్గర ఉన్నాడు, ఆ పొజిషన్ దగ్గర ఉన్నాడు అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకోవడం ద్వారా, ఒక కోఆర్డినేట్ సిస్టంలో ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకోవడం ద్వారా మనం ఒక పొజిషన్ చెప్పగలిగాం. అలాగే మనం టైం ఏముంది, మన దగ్గర ఒక వాచ్ ఉంది అనుకుంటున్నాం. వాచ్ ఉంది, అలాగే ఒక ఎక్స్ యాక్సిస్ ఉంది. సో మనం టైం చెప్పగలిగాం, అలాగే మన దగ్గర ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి, ఆరిజిన్ ఉంది కాబట్టి, దీని ద్వారా మనం ఆ పొజిషన్ అంటే బాడీ ఎక్కడ ఉంది అనే విషయం మనం క్లియర్గా చెప్పగలిగాం. సో ఇది మనం చెప్పగలగాలి ఫస్ట్. ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే మనం మోషన్ని ఈజీగా మనం డిస్క్రైబ్ చేస్తాం. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. సో t = 0 దగ్గర అక్కడ ఉన్నాను, అదేంటి, అది పొజిషన్ అనమాట. అలాగే t = 1 దగ్గర ఇక్కడ ఉన్నాను, 1 సెకండ్కి ఇక్కడికి వచ్చాను, ఈ పొజిషన్ ఏంటి, ఇలా చెప్పగలిగితే నా మోషన్ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. సో మనం 1-dimensional మోషన్ డిస్క్రైబ్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది పొజిషన్ ఎలా స్పెసిఫై చేయాలి అని చెప్పేసి. అలాగే డైరెక్షన్, ఆరిజిన్కి ఎటువైపు ఉన్నాము, ప్లస్ అంటే అటువైపు ఉన్నాము రైట్ సైడ్, అలాగే మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాము. సో దీస్ సైన్స్ మైనస్ అండ్ ప్లస్ ఇండికేట్స్ ఓన్లీ డైరెక్షన్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకేం చూడాలో చూద్దాం. ఈ లెసన్ వినేటప్పుడు ఓన్లీ వింటూ ఉంటే మర్చిపోతారమ్మా. కంపల్సరీ ఒక నోట్స్ తీసుకుని
రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నాతో పాటు ప్రాబ్లమ్స్ చేయాలి, అప్పుడే మనకి ఫిజిక్స్ వస్తుంది. ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక లాని అర్థం చేసుకుని, ఒక ఫినామినాని అర్థం చేసుకుని దాని మీద మనం వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే వస్తుంది. కాబట్టి కంపల్సరీ నోట్స్ అండ్ పెన్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఇక్కడ ఇంకేం కావాలి మనం ఈ చాప్టర్ నేర్చుకోవడానికి? మోషన్ అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని టెర్మినాలజీ మనం డిఫైన్ చేసాం, కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మోషన్ అని చెప్పచ్చు. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, వాటి గురించి బాగా అర్థం చేసుకుంటే ఈ చాప్టర్లో వాటిని బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. వాటి మీద మనం బాగా ప్రాక్టీస్ చేస్తాం. వాటిని మనం ఏమంటాం? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ వీటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మోషన్ అని చెప్పచ్చు. ఈ టర్మ్స్ క్లియర్గా తెలిస్తేనే మనకి మోషన్ గురించి బాగా అర్థమవుతుంది. సో మనం ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేసే టెర్మినాలజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. డిస్టెన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్, తర్వాత స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్. ఈ వీడియోలో మొత్తం ఈ టెర్మినాలజీస్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, అలాగే స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్. ఈ టెర్మినాలజీస్ అన్నిటి మీద మనకు గ్రిప్ వస్తే మనకు ఆల్మోస్ట్ 50% మనం మోషన్ గురించి అర్థం చేసుకున్నట్టే. వీటన్నిటిని స్పెసిఫిక్గా మనకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం, వీటన్నిటిని బాగా అర్థం చేసుకోవడం కోసం మనం చాలా సింప్లెస్ట్ మోషన్ మనం తీసుకుంటున్నాం. దాన్ని మనం ఏమన్నా వన్ డైమెన్షనల్ మోషన్. సో ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఫస్ట్ మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్స్ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మెల్లగా లెట్స్ గ్రేడ్ అప్ టు దీస్ థింగ్స్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ అన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ డిస్టెన్స్. వాట్ ఈస్ డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పాత్. అంటే మనం ఒక రెండు పాయింట్స్ మధ్యలో ట్రావెల్ చేస్తాం, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. ఈ రెండు పాయింట్స్ మధ్యలో మనం ట్రావెల్ చేస్తున్నాడు అంటే ఏ అనేది మనకి ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం, ఇనీషియల్ పొజిషన్. మరి బి అనేది ఏంటి? ఫైనల్ పొజిషన్. ఇందాక నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను కదా, ఇది నా ఇనీషియల్ పొజిషను, అది నా ఫైనల్ పొజిషన్. సో ఏ అనేది ఇక్కడ ఉంది, బి అనేది అక్కడ ఉంది అనుకుందాం. సో ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎలా వెళ్ళొచ్చు? ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. లెట్స్ టేక్ దిస్ యాజ్ పాత్ 1. లేదంటే ఈ విధంగా వెళ్ళొచ్చు. లెట్స్ టేక్ దిస్ యాజ్ పాత్ 2. లేదంటే ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. లెట్స్ టేక్ దిస్ యాజ్ పాత్ 3. సో ఈ విధంగా వెళ్ళొచ్చు, లేదంటే ఈ పాత్ ఫాలో అవుతూ వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. సో నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి ఏ నుంచి బికి వెళ్ళడానికి. ప్రతి పాత్కి లెంత్ మనం మెజర్ చేసాం అనుకోండి. నెంబర్ 1కి వచ్చేసి పాత్ చాలా తక్కువ ఉంది, పాత్ లెంత్ అనేది. అలాగే నెంబర్ 2కి పాత్ లెంత్ ఎక్కువ ఉంది 1 కన్నా. అలాగే నెంబర్ 3కి నెంబర్ 1 and 2 కన్నా ఎక్కువ పాత్ లెంత్ ఉంది. సో ప్రతి దానికి డిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో ఇన్ పాత్ 1 డిస్టెన్స్ ఈజ్ లెస్, పాత్ 2 ఇంకొంచెం ఎక్కువ ఉంది, పాత్ 3 ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో డిస్టెన్స్ అనేది మనకి ఈ యాక్చువల్గా ఏ పాత్ అయితే ఫాలో అయ్యాడో ఆ పాత్ మొత్తాన్ని మనం కన్సిడర్ చేసుకుని ఆ పాత్ మొత్తం లెంత్ మనం మెజర్ చేస్తే అది మనకి ఏమవుతుంది? డిస్టెన్స్ అవుతుంది. మరి డిస్టెన్స్ మనం ఎందులో మెజర్ చేస్తామంటే ఏం చెప్తాం? ఎస్ఐ యూనిట్స్లో అయితే మీటర్స్, అదే సిజిఎస్ యూనిట్స్లో అయితే సెంటీమీటర్స్. ఎస్ఐ యూనిట్స్లో మీటర్స్ అంటాం, అలాగే సిజిఎస్ యూనిట్స్లో ఏమంటాం? సెంటీమీటర్స్ అంటాం అన్నమాట. సో 1 మీటర్ వెళ్ళాము, లేకపోతే 2 మీటర్స్ వెళ్ళాము, లేకపోతే 3 మీటర్స్ వెళ్ళాము, ఇలా చెప్తాం డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఏమంటామా? స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? మనకి ఫిజిక్స్లో ఈ డిస్టెన్స్లు, వెలాసిటీలు వీటన్నిటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అంటే నువ్వు ఏదైతే మెజర్ చేయగలుగుతున్నావో ఆ ప్రతి విషయాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. అంటే లెంత్ మెజర్ చేయగలవు, వెలాసిటీ మెజర్ చేయగలవు, యాక్సలరేషన్ మెజర్ చేయగలవు, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి. యూ కెనాట్ మెజర్ స్వీట్నెస్, యూ కెనాట్ మెజర్ లవ్, ఎమోషన్స్.
సో ఇలా మెజర్ చేయలేని వాటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అనం. మెజర్ చేసే వాటిని మాత్రమే మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో కూడా మనకు 2 రకాలు ఉన్నాయి, స్కేలార్ క్వాంటిటీస్ అలాగే వెక్టార్ క్వాంటిటీస్. స్కేలార్ ఆర్ వెక్టార్. స్కేలార్ అంటే ఏంటి? ఇఫ్ యూ ఓన్లీ హ్యావ్, ఇఫ్ దట్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది అనుకుంటే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. అలా కాకుండా మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంది, అలాగే దానికి డైరెక్షన్ కూడా ఉంది. జాగ్రత్త రాసుకోవాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అదేవిధంగా మనకి డైరెక్షన్ ఉండాలి. కానీ స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 kg షుగర్ తీసుకురాను, ఒక బ్లాక్ ఉంది, లేకపోతే ఆ బ్లాక్ వెయిట్ 1 kg అన్నాను. ఆ బ్లాక్ వెయిట్ 1 kg అన్నాను, ఏ డైరెక్షన్ చెప్పాలా? అంటే కింద నుంచి 1 kg, పైనుంచి 1 kg, పక్క నుంచి 1 kg, దానికి డైరెక్షన్ అవసరం లేదు. సో మాస్కి డైరెక్షన్ అవసరం లేదు, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. సో ఆ మాస్ని మనం ఏమంటాం అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ మనం ఏం చెప్పచ్చు? మాస్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ నేను చెప్పచ్చు, మాస్ అని చెప్పచ్చు. అర్థమైంది? అంటే మాస్కి మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది, డైరెక్షన్ అవసరం లేదు అని. మరి అలాగే వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ వెయిట్ 1 kg అని చెప్పాను, దీని మీద 10 Newtons ఫోర్స్ అప్లై చేయాలన్నాను. సరిపోతుందా? 10 Newtons ఫోర్స్ అప్లై చేయమని చెప్తే ఎలా అప్లై చేయాలో చెప్పాలి. ఇలా పుష్ చేయాలా, లేకపోతే పుల్ చేయాలా, లేకపోతే ఈ విధంగా డౌన్వర్డ్ ప్రెస్ చేయాలా, లేకపోతే ఇలా అప్వర్డ్ తీసుకెళ్ళాలా, 10 Newtons ఏ డైరెక్షన్లో నేను అప్లై చేయాలో చెప్పాలి. అంటే ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటే సరిపోదు, దానికి డైరెక్షన్ కూడా చెప్పాలి. కాబట్టి ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ అంటే ఏం చెప్పచ్చు మనం? ఫోర్స్ అని చెప్పచ్చు. సో ఇలా మనకి ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి స్కేలార్స్ డిఫరెంట్గా ఉంటాయి, స్కేలార్స్ ఉంటాయి, అలాగే వెక్టార్స్ ఉంటాయి. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండేది, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అలాగే డైరెక్షన్ ఉండాలి. వెక్టార్కి ఒక ఎగ్జాంపుల్ అంటే మనం మంచి ఎగ్జాంపుల్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకొని చాలా మంచిది. స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ మనం మాస్ అని చెప్పానచ్చు. అలాగే మనకి డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో వెక్టార్ తీసేద్దాం, ఇక్కడ వెక్టార్తో పని లేదు కదా. ఈ వెక్టార్స్ గురించి, స్కేలార్స్ గురించి నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అంటే మోషన్ 2 dimension మీరు బాగా నేర్చుకుంటారు. సో అప్పటి వరకు ఈ విషయంలో తెలుసుకుంటే సరిపోతుంది. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండే క్వాంటిటీస్ని స్కేలార్ అంటామని, అలాగే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ 2 ఉండే క్వాంటిటీస్ని వెక్టార్ అంటాము అని తెలుసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? వన్స్ అగైన్ యాక్చువల్ లెంత్ ఆఫ్ ది పాత్. అంటే నువ్వు ఏ పాత్లో వెళ్తూ ఉన్నావో ఆ పాత్ యొక్క యాక్చువల్ లెంత్ని మనం ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. ఇది సరిపోతుంది డిస్టెన్స్కి. లెట్స్ అండర్స్టాండ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ గురించి చూద్దాం. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్, మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ positions. Very important. What is the displacement? Shortest distance between initial and final positions. For example, in the example తీసుకుందాం. This is A, this is B. This is path 1, this is path 2, this is path 3. A అనేది మనకేమో ఇనీషియల్ పొజిషన్, B అనేది మనకి ఫైనల్ పొజిషన్. ఏ నుంచి బీకి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. నువ్వు పాత్ 1లో వెళ్ళావనుకోండి, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏం చెప్పచ్చు? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనం ఏం చెప్పచ్చు? ఆర్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. అంటే ఒక 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే ఏం చేయాలి? ఆ రెండింటికి మధ్యలో నువ్వు ఒక స్ట్రైట్ లైన్ గీయాలి. గీస్తే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఈ 3 పాత్రలో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమంటావు? నెంబర్ 1 అంటాం. ఈ నెంబర్ 1కి అంటే ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. సో పాత్ 1కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది
కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇది ఒక 10 మీటర్స్ ఉంది అనుకోండి, ఇది ఒక 15 మీటర్స్ ఉంది, ఇది ఒక 25 మీటర్స్ ఉంది. సో పాత్ 1 అనేది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా 10 మీటర్స్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ పాత్ 1 అంటే ఏం చెప్తావు 10 మీటర్స్ అంటే. దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ పాత్ 2? జాగ్రత్త చూడాలి. డిస్టెన్స్ పాత్ 2 చాలా ఎక్కువ పాత్ 1 కన్నా. ఎందుకు? ఇదేమో డిస్టెన్స్ ఎంత 10 మీటర్స్, ఈ డిస్టెన్స్ ఎంత 15 మీటర్స్. మరి వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే నువ్వు ఏ పాత్ ఫాలో అయినా, ఇన్ ఎనీ పాత్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ ఎనీ పాత్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. అంటే పాత్ 2లో కూడా వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ 10 మీటర్స్. నువ్వు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 15 మీటర్స్, కానీ నీ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే నువ్వు ఎంత డిస్ప్లేస్ అయ్యావు. ఎంత డిస్ప్లేస్ అయ్యావు అంటే ఓన్లీ 10 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యావు. నువ్వు 15 మీటర్స్ ట్రావెల్ చేసావా, 25 మీటర్స్ ట్రావెల్ చేసావా, 100 మీటర్స్ ట్రావెల్ చేసావా, డజంట్ మ్యాటర్. హౌ మచ్ యూ హ్యావ్ బీన్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ యువర్ ఇనీషియల్ పొజిషన్ మ్యాటర్స్. అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఎంత డిస్ప్లేస్ అయ్యావు అనేది, అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్, స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అని చెప్పచ్చు. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ పాత్ 3 ఈజ్ ఆల్సో 10 మీటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. Distance in first path is 10 meters, distance in second path is 15 meters, distance in third path is 25 meters, but displacement in first, second, third, all displacements are 10 meters, 10 meters, 10 meters. Very very important to understand. మరి ఈ డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటి అంటే, అగైన్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటమ్మా మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్. ఇన్ సిజిఎస్ యూనిట్లో తీసుకుంటే సెంటీమీటర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కదా ఎస్ఐ యూనిట్ ఏంటి మీటర్స్, అలాగే సిజిఎస్ యూనిట్ ఏంటి సెంటీమీటర్స్. మరి ఇది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా? డిస్టెన్స్ ఏమో స్కేలార్ క్వాంటిటీ, దానికి మ్యాగ్నిట్యూడ్ ఒకటి చెప్తాను 15 మీటర్స్ దట్స్ ఇట్, 1 మీటర్ 10 మీటర్స్ దట్స్ ఇట్, 25 మీటర్స్ దట్స్ ఇట్. సో మ్యాగ్నిట్యూడ్ ఒకటి చెప్తే సరిపోతుంది. కానీ డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ కూడా చెప్పాలి. అందుకే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అమ్మా వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. దానికి 10 మీటర్స్ ఉంది, ఓకే, నువ్వు ఏ నుంచి బీకి వెళ్ళావు, ఏదో ఒక పాత్రలో వెళ్ళావు, ఏ పాత్రలో వెళ్ళినా ఏ నుంచి బీకి డిస్ప్లేస్మెంట్ ఎంత 10 మీటర్స్. చాలా గట్టిగా గుర్తుపెట్టుకో, ఏ పాత్రలో వెళ్ళినా డిస్ప్లేస్మెంట్ 10 మీటర్స్. మరి డైరెక్షన్ ఏంటి? బికాజ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, యూ హ్యావ్ టు స్పెసిఫై ఇన్ విచ్ డైరెక్షన్ యూ డిస్ప్లేస్డ్. ఏ డైరెక్షన్లో నువ్వు డిస్ప్లేస్ అయ్యావో చెప్పాలి. నువ్వు 10 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యావు, రైట్కి డిస్ప్లేస్ అయ్యావా, లెఫ్ట్కి డిస్ప్లేస్ అయ్యావా, పైకి డిస్ప్లేస్ అయ్యావా, కిందకి డిస్ప్లేస్ అయ్యావా, ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయ్యావో చెప్పాలి. అలా చెప్పాలి కాబట్టి ఇదేమైంది వెక్టార్ క్వాంటిటీ. అంటే డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే చూడండి, యారో మార్క్ పెట్టాను చూడండి, ఈ యారో మార్క్ని మనం డైరెక్షన్ అంటాం. సో ఈ డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. అంటే డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా? ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 డైమెన్షన్ మోషన్ తీసుకుందాం. 1 డైమెన్షన్ అంటే ఇలా వెళ్తుంది, లేదంటే ఇలా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరిజిన్ ఉంది, ఆరిజిన్ నుంచి ఇటువైపు 1 మీటర్ డిస్ప్లేస్ అయ్యాను. ఇటువైపు 1 మీటర్ డిస్ప్లేస్ అయితే ఆరిజిన్ నుంచి నేను ఎంత డిస్ప్లేస్ అయ్యానని చెప్తాను. వాట్ ఈజ్ మై డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తాను? ఆ డైరెక్షన్ మనం ఏమంటాం, రైట్ సైడ్ డైరెక్షన్ పాజిటివ్ అంటాం. ఎంత డిస్ప్లేస్ అయ్యానంటే ఏం చెప్తాను? +1 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, ఇది ఆరిజిన్, ఇది 1 మీటర్, ఇది -1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిన్నవన్నీ దిస్ ఈజ్ మై ఇనీషియల్ పొజిషన్. ఇక్కడికి వచ్చాను, ఇది మనం ఏమంటాం ఫైనల్ పొజిషన్. సో వాట్ ఈజ్ మై డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు +1 మీటర్స్. +1 మీటర్స్ నేను వెళ్ళాను. ఎటువైపు వెళ్ళాను? రైట్ సైడ్ వెళ్ళాను. అది ఫస్ట్ కేసు అనుకోండి.
ఫస్ట్ కేసు. మరి సెకండ్ కేసులో ఏం చేశాను, ఇక్కడికి వచ్చాను. దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్. ఇది ఫస్ట్ కేసు, ఇదేమో సెకండ్ కేసు అండి. సో ఫస్ట్ కేసులో నేను ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడికి వచ్చాను, సెకండ్ కేసులో ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడికి వచ్చాను. దిస్ ఈజ్ మై ఇనిషియల్ పొజిషన్ ఫర్ బోత్ కేసెస్. ఓకే. సో ఫర్ సెకండ్ కేస్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తావు, -1 meters. సో నేను జీరో నుంచి అంటే ఆరిజిన్ నుంచి 1 meter వచ్చాను. ఎటు వచ్చాను, మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చాను. సో డైరెక్షన్ స్పెసిఫై. ఇక్కడ మనం 1 dimensionలో డైరెక్షన్ స్పెసిఫై చేయడానికి 2 సింబల్స్ సరిపోతాయి. ఏంటి డైరెక్షన్ సింబల్స్ ఏంటి, ప్లస్ మైనస్. ప్లస్ అంటే రైట్ సైడ్, మైనస్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ అని. ఆరిజిన్కి ప్లస్, రైట్ సైడ్ వెళ్తే మనం ప్లస్ అంటున్నాము, అలాగే లెఫ్ట్ సైడ్కి వస్తే మనం మైనస్ అంటున్నాము. సో ఫస్ట్ కేసులో డిస్ప్లేస్మెంట్ +1 meters, సెకండ్ కేసులో డిస్ప్లేస్మెంట్ -1 meters. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకా జనరలైజ్ చేద్దాం, ఇంకొంచెం జనరలైజ్ చేద్దాం ఈ విషయాన్ని. ఇంకొంచెం జనరలైజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా నేను x1 దగ్గర ఉన్నాను. దిస్ ఈజ్ మై ఇనీషియల్ పొజిషన్. ఫైనల్గా నేను ఎక్కడ ఉన్నాను, x2 దగ్గర ఉన్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్. x యాక్సిస్ మీద ఇనీషియల్గా నేను x1 పొజిషన్ దగ్గర ఉన్నాను, అలాగే ఫైనల్గా నేను x2 పొజిషన్ దగ్గర ఉన్నాను. వాట్ ఈజ్ మై డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తాం. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతాం. ఇనీషియల్ పొజిషన్ x1 దగ్గర ఉన్నాను, ఫైనల్ పొజిషన్ x2 దగ్గర ఉన్నాను. ఇక్కడ నేను స్టార్ట్ అయిన వాడిని నేను ఇలా వెళ్ళిపోవాల్సిన పని లేదు కదా. నేను ఏ పాత్ అయినా తీసుకోవచ్చు డిస్ప్లేస్మెంట్కి. డిస్టెన్స్కి అలా కుదరదు, డిస్ప్లేస్మెంట్కి ఏ పాత్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఉన్నవాడిని ఇలా వెళ్ళి ఇటో తిరిగి, ఇలా తిరిగి, ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి మొత్తం మీద ఫైనల్గా ఇక్కడ వచ్చాను. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాల్సిన పని లేదు. ఇనీషియల్గా నేను ఎక్కడ ఉన్నాను, ఫైనల్గా ఎక్కడ ఉన్నాను అదే మ్యాటర్. మధ్యలో నేను ఎటు తిరిగి వచ్చాను, అలా వెళ్ళి టీ తాగి వచ్చాను, ఇలా వెళ్ళేమో బిస్కెట్ తిని వచ్చాను, అలా వెళ్ళి వాటర్ తాగి వచ్చాను. ఇట్ డజంట్ మ్యాటర్. ఇనీషియల్గా ఎక్కడ ఉన్నావు, ఫైనల్గా ఎక్కడ ఉన్నావు, దాట్ మ్యాటర్స్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం, డిస్ప్లేస్మెంట్ ΔX. డిస్ప్లేస్మెంట్ మనం ఏమంటాం, ΔX అంటాం. ΔX ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ, నువ్వు ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు, ఎటు తిరిగి వచ్చావు, ఎటు బతకా నువ్వు పెట్టుకుని వచ్చావు, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇనీషియల్గా ఫైనల్గా ఎక్కడ ఉన్నావు. ఫైనల్ పొజిషన్ ఈజ్ x2, ఇనీషియల్ పొజిషన్ x1. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అంటే ఏం చెప్తామమ్మా, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఈజ్ ఫైనల్ పొజిషన్ x2 మైనస్ ఇనీషియల్ పొజిషన్ x1. ప్లస్ మైనస్ అనేవి ఇక్కడే వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 దగ్గర ఉన్నవాడివి 3 దగ్గరికి వెళ్ళావు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, 3 ΔX ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2 + 1. సో 2 దగ్గర ఉన్నవాడివి 3 దగ్గరికి వెళ్ళావు. సో ఫైనల్ పొజిషన్ ఈజ్ 3 మైనస్ ఇనీషియల్ పొజిషన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ +1. క్లియర్, బాగానే ఉంది. మరి అదే 2 దగ్గర ఉన్నవాడివి యాక్చువల్గా నువ్వు 1 దగ్గరికి వచ్చావు. 2 దగ్గర ఉన్నవాడి 1 దగ్గరికి వచ్చావు. అప్పుడు ఏం చెప్తాం, వాట్ ఈజ్ యువర్ ఇనీషియల్ పొజిషన్, దిస్ ఈజ్ మై ఇనీషియల్ పొజిషన్. వాట్ ఈజ్ యువర్ ఫైనల్ పొజిషన్, 1. సో ఇనీషియల్, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫైనల్ మైనస్ ఇనీషియల్. వాట్ ఈజ్ యువర్ ఫైనల్, 1 మైనస్ వాట్ ఈజ్ యువర్ ఇనీషియల్, 2. సో వాట్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్, -1. సో +1 డైరెక్షన్. ఇందాక ఫస్ట్ కేసులో మనం ఇనీషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఉంటే మనకు +1 వచ్చింది. అదే సెకండ్ కేసులో ఇనీషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫార్ములా అప్లై చేస్తే మనకి వచ్చింది -1 వచ్చింది. సో డోంట్ వెరీ అబౌట్ ది సైన్స్. ఎగ్జాక్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి, ప్రతి కేసులో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా మంచి క్లారిటీ వచ్చేస్తుంది డిస్టెన్స్ గురించి, డిస్ప్లేస్మెంట్. ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. ఫర్ ఎగ్జాంపుల్, body travel in a semicircular path. Semicircular path of radius in the, let us take radius as r. This is the center. Here is the point A, here is the point B. A, B are diametrically opposite points.
So now this is r, that means this is also r. Let us assume body traveled along this semicircular path. Then what is the distance and what is the displacement? First let us see what is the distance. Distance is nothing but actual path length. యాక్చువల్గా ఎంత ఆ లెంత్కి ఆ పాత్కి ఎంత లెంత్ ఉంది అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంత అని. రేడియస్ ఆర్ అయితే వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr. అంటే సెమీ సర్కిల్కి ఈ లెంత్ ఎంత అవుతుంది మనకి πr అవుతుంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటే ఏం చెప్తాం, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ π ఇంటూ r. πr మనం డిస్టెన్స్ అంటాం. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. దిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్, దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏం చెప్తావు, స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ ఆర్, దట్ మీన్స్ టోటల్ హౌ మచ్, 2 times r. సో డిస్టెన్స్ ఈజ్ πr, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2r. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కంప్లీట్ సర్కిల్ తీసుకుందాం. circular path, కంప్లీట్ సర్కిల్ తీసుకుందాం. ఏ నుంచి స్టార్ట్ అయ్యి, దిస్ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్, రేడియస్ ఈజ్ ఆర్. ఏ నుంచి బాడీ స్టార్ట్ అయ్యి ఈ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఏకే వచ్చేసి, అంటే ఇనీషియల్ పొజిషన్ దగ్గర ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఫైనల్ పొజిషన్కి వచ్చింది. ఇనీషియల్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్ పొజిషన్, అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చేసింది. ఫస్ట్ లెట్ us see డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ నుంచి మొత్తం ఈ సర్కిల్ అంతా ట్రావెల్ చేసింది కదా. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏం చెప్తాం, 2πr. సో డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ 2πr. బట్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? Very important. What is displacement? Displacement is the shortest straight line distance between initial and final, and but here in this situation both initial and final are at this same point. That means the distance between initial and final is 0. So displacement can be 0 even though you have some distance. When do you have displacement 0? If initial and final positions are same, then what happens? Displacement is 0. Very important case. Let us see next example. Example 3. Let us assume point A is here, point B is here. This is 4 meters and this is 3 meters. On some point O. Now let us assume body travelled from A to O and O to B. A నుంచి O కి వెళ్ళింది, O నుంచి B కి వెళ్ళింది. So body travelled like this, A, O, B. Initial position is A, final position is B. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏం చెప్తాం, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 meters ట్రావెల్ చేసింది ప్లస్ తర్వాత 3 meters ట్రావెల్ చేసింది. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 7 meters. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ మీన్స్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది 4, ఇది 3 అయితే ఇది ఏముంది, √4² + 3² nothing but √25, that means 5. So displacement is 5 meters. Distance is 7 meters, displacement is 5 meters. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. డిస్టెన్స్ కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ డిస్టెన్స్. ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కన్నా తక్కువన్నా లేకపోతే సేమ్ అన్నా ఉంటుంది, అంతేగాని డిస్టెన్స్ కన్నా డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న సెమీ సర్క్యులర్ ఆర్క్ ఒక ఆర్క్ తీసుకుందాం. దిస్ ఈజ్ నాట్ సెమీ సర్కిల్, సమ్ ఆర్క్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా యాంగిల్ చేసే ఒక ఆర్క్ తీసుకుందాం. దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి, రేడియస్ ఈజ్ ఆర్. సో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం. డిస్టెన్స్ ఎంత అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్ లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి వాట్ ఈస్ ద యాక్చువల్ పాత్ అనేది. మనకి టీటా యాంగిల్ ఉంది, మనకి ఆర్క్ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా మీరు ఆర్క్ ఫార్ములా వేయచ్చు, లేదంటే గుర్తుపెట్టుకోవడం మంచిది, ఆర్క్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మంచిది. లేదంటే ఒకసారి చూద్దాం ఎలా చేయాలి, ఆర్క్ ఫార్ములా ఎలా చేయాలని చూద్దాం. టోటల్ సర్కంఫరెన్స్ ఎంత, 2πr. టోటల్ సర్కంఫరెన్స్ లెంత్ ఎంత, 2πr. ఎంత యాంగిల్కి 2πr? 2π యాంగిల్కి అంటే 360 డిగ్రీస్కి 2πr డిస్టెన్స్ అయితే టీటాకి ఎంత ఇంటూ టీటా అలా చెప్పచ్చు. సో 2π క్యాన్సిల్ చేసేస్తే మనకి r ఇంటూ టీటా వస్తుంది. దీన్ని మనం డిస్టెన్స్ అంటాం. ఇది ఆర్క్ లెంత్ ఫార్ములా అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ లెంత్ L అన్నాం అనుకోండి, అప్పుడు ఆర్క్ లెంత్ ఫార్ములా ఏమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, L ఈజ్ ఈక్వల్స్ టు r టీటా. ఇది చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఆర్క్ లెంత్ ఫార్ములా అంటాము, ఆర్క్ ఫార్ములా అంటాము, L ఈజ్ ఈక్వల్స్ టు r టీటా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు మనం ఉపయోగిస్తాం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా తీసుకొచ్చాం దీన్ని, 2πr అనే డిస్టెన్స్ 2π యాంగిల్కి అయితే టీటా యాంగిల్కి ఎంత, r ఇంటూ టీటా, దట్ ఈస్ ద డిస్టెన్స్. ఇక డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం r టీటా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ గురించి చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్ పొజిషన్స్. అంటే ఏ నుంచి బీకి ఉన్న ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మనం, ఇది సెంటర్ అనుకుందాం, ఏ నుంచి బీకి ఉన్న ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మనం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. లెట్ మీ టేక్ ద ట్రయాంగిల్ హియర్, ఏ నుంచి బీకి, ఇది సి సెంటర్ తీసుకుందాం, దీని సెంటర్ ఓ అనుకుందాం. సో దీన్ని మనం రెండు ట్రయాంగిల్స్ కింద కట్ చేసాం. మొత్తం యాంగిల్ ఎంత, టోటల్ యాంగిల్ ఇస్ టీటా. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఏమవుతుంది, θ/2, ఈ యాంగిల్ వచ్చేసి మనకి θ/2 అవుతుంది. ఇది రేడియస్ r, ఇది వచ్చేసి రేడియస్ r. Let us take AO distance is x, OB distance is x. What is displacement then? Displacement is straight line distance between A and B, అంటే 2x అవుతుంది. సో మనం ఇక్కడ x కనుక్కోగలిగితే మనం డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయొచ్చు అనేది పాయింట్. x కనుక్కోవడానికి మనం ఏం చేద్దాం అంటే, let us consider the triangle AOC ట్రయాంగిల్ని తీసుకుంటే x అనేది మనకు ఆపోజిట్ సైడ్ అయింది, r అనేది హైపోటెన్యూస్. మనకి కావాల్సింది ఆపోజిట్ టు, తెలిసింది హైపోటెన్యూస్. సో ఆపోజిట్ టు హైపోటెన్యూస్ యాంగిల్ ఏంటి, సైన్. సో సైన్ టీటా కాదు ఇక్కడ, θ/2 హాఫ్ యాంగిల్. సో θ/2 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ది యాంగిల్, వాట్ ఈస్ ద ఆపోజిట్, ఎక్స్ బై హైపోటెన్యూస్ ఏంటి, రేడియస్ r. సో వాట్ వి వాంట్, x. సో ఫ్రమ్ దిస్ x ఈక్వల్ టు r sin θ/2. But what is displacement? Displacement is 2x. X bracket in displacement is 2x. 2x, x and the r sin theta. That means 2 into r sin θ/2. The answer. So displacement in this case is 2r sin θ/2. Distance is r theta. Distance ఏమో r theta, displacement ఏమో 2r sin θ/2. సో ఈ ఎగ్జాంపుల్స్తో మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా కానీ మంచి అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్, వన్ డైమెన్షనల్ ఎగ్జాంపుల్, ప్యూర్ వన్ డైమెన్షనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పటిదాకా వన్ డైమెన్షన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ చాప్టర్ అన్నాం, కానీ ఇప్పటిదాకా ఒక స్పెసిఫిక్ స్ట్రైట్ లైన్ మోషన్ తీసుకోవాలి. సో లెట్ us take that ఎగ్జాంపుల్ 5. x యాక్సిస్ తీసుకుందాం. ఓకే, let us take origin here, 1 2 3 4 -1 -2 -3 -4. ఒక పేర్లు కూడా పెడదాం దీనికి, A B C, ఇక్కడ D పెడదాం, ఇక్కడ E పెడదాం. ఇక్కడ అంటే ABCDలో ఎందుకు పెట్టానంటే పాత్ స్పెసిఫై చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ పార్టికల్ ట్రావెల్ అలాంగ్ ఏ పాత్ ABC. ఏ నుంచి ఒక పార్టికల్ స్టార్ట్ అయ్యి బీకి వెళ్ళి
అలాగే సికి వెళ్ళింది. అంటే ఏ నుంచి ఈ విధంగా ట్రావెల్ చేసి సికి వెళ్ళింది అని చెప్పేసి. సో ఏ బాడీ స్టార్టెడ్ అట్ ఏ, పార్టికల్ స్టార్టెడ్ అట్ ఏ అండ్ ట్రావెల్డ్ టు సి త్రూ బి. అప్పుడు డిస్టెన్స్ ఎంత? అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ చూడు, ఏ నుంచి బీకి వెళ్ళింది ఏబి ప్లస్ బి నుంచి సికి వెళ్ళింది బీసీ. ఇప్పుడు విషయం ఏంటంటే డిస్టెన్స్ అనేది స్కేలార్. అన్ని డిస్టెన్సెస్ని మనం యాడ్ చేయడమే. దానికి ఒక నెగిటివ్ సైన్ అనేది ఉండదు, దానికి ఒక సైన్ అనేది ఉంది. దానికి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది డిస్టెన్స్, ఎప్పుడు కూడా అది ఎలా వెళ్ళినా పాజిటివ్ ఉంటుంది, దానికి డైరెక్షన్ ఉండదు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అలా పాజిటివ్ ఉంటుంది, అలాగే నెగిటివ్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ ది డైరెక్షన్. సో ఏబి ఎంత? ఏ నుంచి బి కంటే 1 మీటర్, ఇవన్నీ మీటర్స్ అండి. 1 మీటర్ 2 మీటర్ అంటే ఏబి ఎంత 2 మీటర్స్ ప్లస్ బి నుంచి సికి ఎంత 1 మీటర్ అంటే టోటల్ ఎంత 3 మీటర్స్. అండ్ నేను ప్లస్ సైన్ కూడా రాయలేదు అందుకే. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? డెల్టా ఎక్స్. డిస్ప్లేస్మెంట్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ ట్రావెల్, ఇట్ ఓన్లీ కౌంట్స్ వేర్ యూ ఆర్ ఫైనల్లీ, ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్. ఇనిషియల్ ఏంటి? ఫైనల్. దట్స్ ఇట్. వాట్ ఇస్ ద ఫార్ములా? ఫైనల్ మైనస్ ఇనిషియల్. x2 minus x1. x2 means final. What is the final? C. What is the initial? A. So x2 is C. C position into 4 minus what is initial? A. A position is 1. So 4 minus 1 3. కానీ ఇక్కడ నేను ప్లస్ 3 అని రాస్తాను. డిస్ప్లేస్మెంట్ ఇస్ ప్లస్ 3 అంటే 3 మీటర్స్ ఏ నుంచి 3 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఎటు ట్రావెల్ చేసింది? రైట్ సైడ్ ట్రావెల్ చేసింది. చాలా ఇంపార్టెంట్. ఇంకొక పార్ట్ తీసుకున్నా ఇంకా బాగా వస్తుంది. ఇంకో పార్ట్ తీసుకున్నాం. పార్ట్ ఏబిసిడి తీసుకున్నాం. పార్ట్ ఏ నుంచి స్టార్ట్ అయింది. సో ఏ నుంచి బీకి వెళ్ళింది ఏబి ప్లస్ బి నుంచి సికి వెళ్ళింది బీసీ డిస్టెన్స్ ప్లస్ సి నుంచి డీకి వచ్చింది ఏ కాబట్టి సిడి డిస్టెన్స్. అన్నీ యాడ్ చేసాడు. అది ఎలాగైనా. సో ఏ నుంచి బికి 1 2, బి నుంచి సికి 1 డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ చూడండి 1, ఏ నుంచి బికి 2 డిస్టెన్స్. సిడి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 మీటర్స్. సో టోటల్గా ఎంత? 9. 6 + 3 9 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు ప్లస్ పెట్టలేదు మైనస్ పెట్టలేదు, జస్ట్ 9 మీటర్స్ ట్రావెల్ చేసింది అంతే. డిస్టెన్స్ ఇస్ ఏ స్కేలార్, దానికి డైరెక్షన్ ఉండదు. సో ఇక డిస్ప్లేస్మెంట్కి వస్తే ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ ట్రావెల్, వాట్ ఈస్ ఫైనల్, వాట్ ఈస్ ఇనిషియల్. మధ్యలో ఏంటంటే అనవసరం మనకి. సో వాట్ ఈస్ డి పొజిషన్? -2 అంటే x2 పొజిషన్, ఫైనల్ పొజిషన్ x2లో మనం ఏం పెట్టాలి? -2 పెట్టాలి. -2 x2 ప్లేస్లో పెట్టాం. -2 మైనస్ x1 అంటే ఇనిషియల్ అంటే ఏంటి? ఏ పొజిషన్ ఎంత? 1. సో -2 -1 -3 మీటర్స్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. -3 మీటర్స్ అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యాము, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి 3 మీటర్స్ వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి అంటే మైనస్ చెప్తుంది. ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 మీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 మీటర్స్ వెళ్ళాలంటే 1 2 3 డి దగ్గరకు వచ్చేసి as simple as that. సో -3 మీటర్స్ అంటే లెఫ్ట్ సైడ్ డిస్ప్లేస్ అయింది. డిస్ప్లేస్ అయింది 3 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఇది సికి వెళ్ళిందా బీకి వెళ్ళిందా, అంత ముందుకు అక్కడికి వెళ్ళేదో పిచ్చాపెట్టి పెట్టుకుందా, ఇదంతా మనకు అనవసరం. అది ఫైనల్గా ఎక్కడ ఉంది అంతే. ఓకే, ఇంకొక పార్ట్ తీసుకుందాం. ఫైనల్గా ఒక పార్ట్ తీసుకుని క్లోజ్ చేద్దాం. ఫైనల్గా పార్ట్ ఏబిసి వద్దు, సింపుల్గా తీసుకుందాం. ఫైనల్ పార్ట్ డి నుంచి ఈకి వెళ్ళింది. ఇనిషియల్ పొజిషన్ ఇస్ డి, ఫైనల్ పొజిషన్ ఇస్ ఈ. డి నుంచి ఈకి వెళ్ళింది అనమాట. డి నుంచి ఈకి వెళ్తే వాట్ ఈస్ ద డిస్టెన్స్? 1 2 మీటర్స్. దట్స్ ఇట్. అది లెఫ్ట్కి వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా ఇట్ డజంట్ మ్యాటర్. ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 1 2 మీటర్స్. దాట్స్ ఇట్. డిస్ప్లేస్మెంట్ ఈస్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. వాట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్? ఈ. వాట్ ఈస్ ద ఈ పొజిషన్? -4. సో x2 బదులు మనం ఏమంటాం? -4 బ్రాకెట్ మైనస్. ద ఇనిషియల్ పొజిషన్ ఎంత? డి. వాట్ ఈస్ ద డి పొజిషన్? -2. సో x1 బదులు మనం పెట్టాలి -2 పెట్టాలి. -4 మైనస్ ఆఫ్ మైనస్ +2 దట్ మీన్స్ -2 మీటర్స్. చూడండి డిస్ప్లేస్మెంట్ -2 మీటర్స్ అంటే డి దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ 2 మీటర్స్ వెళ్ళాలి. మనకి వస్తుంది ఈ వస్తుంది. సో 2 + 2 మీటర్స్ ఈజ్ 2 మీటర్స్ ఈజ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ -2 మీటర్స్. సో దీంతో మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్స్ మీద మంచి అవగాహన వచ్చింది.
పాజ్ చేసి నోట్స్ రాసుకోవాలమ్మా, పాజ్ చేసి నోట్స్ రాసుకోవాలి. నోట్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే ప్రాక్టీస్ అవ్వదు. కంపల్సరీ నోట్స్ రాసుకోవాలి. ఇక డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్స్, ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మెకానిక్స్. ఇది బాగా కంప్లీట్గా అర్థం కాదు, అందుకే ఇంత టైం తీసుకుని మనం డిస్కస్ చేసింది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇక మనం తర్వాత చూడాల్సింది స్పీడ్ అండ్ వెలాసిటీ. సో లెట్స్ సీ వాట్ ఈస్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? పొజిషన్ మారడాన్ని మనం మోషన్ అని చెప్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, ఇక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, ఇది ఒక స్పీడ్. అలా కాకుండా స్పీడ్గా వెళ్ళాను, కొంచెం ఎక్కువ స్పీడ్తో వెళ్ళాను. సో అప్పుడు అది ఎక్కువ స్పీడ్ అంటే స్పీడ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే హౌ ఫాస్ట్ ఇట్స్ పొజిషన్ ఈస్ చేంజ్, హౌ ఫాస్ట్ ఆర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సర్టెన్ టైం, డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం అని చెప్పచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో స్పీడ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఎంత డిస్టెన్స్ వెళ్తుంది యూనిట్ టైం అని చెప్పచ్చు అనమాట. ఇలా స్పీడ్ కానీ వెలాసిటీ కానీ మనం చేసినప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ కానీ వెలాసిటీ కానీ చేసినప్పుడు ఇక్కడ రెండు విషయాల గురించి మనం మాట్లాడతాం. యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్. అలాగే వెలాసిటీ దగ్గర కూడా యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్పేసి రెండు. అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టెంట్ వెలాసిటీ అనమాట. ఈ టైంలో ఎంత స్పీడ్ అని. యావరేజ్ స్పీడ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంత స్పీడ్ అని చెప్పేసి. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? లెట్ us see. యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పచ్చు? డిస్టెన్స్ రేషియో ఆఫ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ అంటే ఇంకా బాగుంటుంది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ అవన్నీ కూడా రాసుకోవచ్చు. టోటల్ డిస్టెన్స్, రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ టు టోటల్ టైం. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. రేషియో ఆఫ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ టు టోటల్ టైం. దాన్ని మనం యావరేజ్ స్పీడ్ అని సింపుల్గా రాయొచ్చు. వి యావరేజ్ is equals to total distance traveled by total time. ఫర్ ఎగ్జాంపుల్ S1 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం T1 టైంలో, అలాగే S2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది T2 టైంలో, S3 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది T3 టైంలో. అప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ అంటే ఏం చెప్తాం? S1 ప్లస్ S2 ప్లస్ S3 బై టోటల్ టైం. వాట్ ఈస్ టోటల్ టైం? T1, T2, T3. సో యావరేజ్ స్పీడ్ అంటే మనం ఏం చెప్తాము? రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ టు ద టోటల్ టైం. అంటే నేను స్పెసిఫిక్గా బుక్ డెఫినేషన్ చెప్పట్లేదు, మనకు కావాల్సిన మనం గుర్తుపెట్టుకునే విధంగా చెప్తున్నా. సో రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ టు ద టోటల్ టైం. సో వి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ S బై టోటల్ టైం T. సో టోటల్ డిస్టెన్స్ ఇస్ S1 ప్లస్ S2 ప్లస్ S3. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేలా ఎన్న ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SN ప్లస్ TN. ఆ విధంగా మనకి టోటల్ డిస్టెన్స్ మనం తీసుకోవాలి, టోటల్ టైం తీసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మనం డివైడ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా పొజిషన్ మారుతుంది అనేది మనం. మరి వాట్ ఆర్ ది యూనిట్స్? ఎస్ యూనిట్ డిస్టెన్స్ కదా ఇది. సో డిస్టెన్స్ మనం ఎందులో మెజర్ చేస్తాం? మీటర్స్లో మెజర్ చేస్తాం. మరి ఇది టైం ఎందులో మెజర్ చేస్తాం అంటే సెకండ్స్లో మెజర్ చేస్తాం. అంటే మీటర్స్ పర్ సెకండ్ మనకి ఎస్ఐ యూనిట్ అవుతుంది. మరి సిజిఎస్ యూనిట్ ఏమవుతుంది? సెంటీమీటర్స్. సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఎస్ఐ యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్, సిజిఎస్ వచ్చేసి సెంటీమీటర్స్ పర్ సెకండ్. మరి ఇది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా? దిస్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఆన్ డిస్టెన్స్. డిస్టెన్స్ మీద డిఫైన్ చేశాం కాబట్టి డిస్టెన్స్ స్కేలార్, అఫ్ కోర్స్ టైమ్ ఈజ్ స్కేలార్. సో స్కేలార్ బై స్కేలార్ విల్ గెట్ స్కేలార్. సో దీనికి ఒక డైరెక్షన్ అంటూ ఏమి ఉండదు.
ఒకవేళ దీనికే మనం డైరెక్షన్ ఇస్తే, ఒకవేళ ఇదే మనం డిస్ప్లేస్మెంట్ మీద డిఫైన్ చేస్తే అది వెలాసిటీ. సో స్పీడ్ బదులుగా మనం ఏం చెప్పచ్చు, డిస్టెన్స్, స్పీడ్ బదులుగా మనం వెలాసిటీ అని చెప్పచ్చు ఎప్పుడైతే మనం డిస్టెన్స్ బదులుగా డిస్ప్లేస్మెంట్ని తో డిఫైన్ చేస్తే. సో దాని గురించి తర్వాత చూద్దాం, వెలాసిటీ గురించి. సో యావరేజ్ స్పీడ్ అయితే మనకు అర్థమైంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనం డిస్టెన్స్ మొత్తం తీసుకుని బై టైం చేస్తున్నాం. ఈ టైంలో ఎంత స్పీడ్ అనేది యావరేజ్ స్పీడ్ కాదు, ఈ టైంలో ఎంత అనేది యావరేజ్ స్పీడ్ కాదు, ఈ టైంలో ఎంత అనేది యావరేజ్ స్పీడ్ కాదు. టోటల్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం, టోటల్ లైన్ తీసుకుంటున్నాం. మధ్యలో అది దాని డిస్టెన్స్, దాని వెలాసిటీస్ మారుతూ ఉండొచ్చు, దాని స్పీడ్స్ మారుతూ ఉండొచ్చు. Average speed is a quantity which was measured, which measures over a time, over a long time అని చెప్పొచ్చు. లాంగ్ అంటే మరీ పెద్దదేం కాదు, ఓకే లాంగ్ టైం, ఓకే సంవత్సరాలు అయితే కాదు, ఓవర్ ఏ సఫిషియంట్ టైం. అలా కాకుండా, సో ఇదంతా నోట్ చేసుకోవాలమే ఫార్ములాస్ అన్ని. యావరేజ్ స్పీడ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, S1 plus S2 plus S3 plus and so on, Sn by T1 plus T2 plus T3 plus and so on. సో ఇన్స్టెంట్ వెలాసిటీ గురించి వెళ్దాం. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, సారీ స్పీడ్, అప్పుడప్పుడు స్పీడ్ బదులు వెలాసిటీ అంటా ఉంటున్నాను, మనం స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. సో వాట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్? ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఆ ఇన్స్టెంట్లో ఎంత, ఇన్స్టెంట్ స్పీడ్ అనమాట, అక్కడ ఎంత అంటే మనం ఇక్కడ ఏదైతే టైం తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మనం ఏమని డిఫైన్ చేసాం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పేసాం. మరి ఈ డిస్టెన్స్ అనేది, ఈ టైం అనేది చాలా పెద్ద పెద్ద క్వాంటిటీస్ అనమాట. ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీస్ కాకుండా ఇన్స్టెంట్ స్పీడ్ అంటే ఈ టైం అనేది జస్ట్ ఒక ఆ ఇన్స్టెంట్ దగ్గర ఎంత, సో ఈ పాయింట్ దగ్గర ఎంత ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఈ టైం దగ్గర దాని స్పీడ్ ఎంత. సో ఇది వెరీ, ఇక్కడ టైం చాలా 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 ఇన్ఫైనైటిసిమల్లీ స్మాల్ టైం తీసుకుంటే అక్కడ చాలా 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 తక్కువ డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఒక ఇన్స్టెంట్ టైం తీసుకుని మనం ఇన్స్టెంట్ డిస్ప్లేస్మెంట్ దగ్గర మనం మెజర్ చేసుకుంటే మనకి ఇన్స్టంటేనియస్ స్పీడ్ వస్తుంది. అయితే ఇది మనకి పెద్దగా ఉపయోగం ఉండదు మన ప్రాబ్లమ్స్ చేయడానికి ఇన్స్టంటేనియస్ స్పీడ్, బట్ ఇన్స్టెంట్ వెలాసిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీని గురించి ఆ ఇన్స్టెంట్ వెలాసిటీ దగ్గర ఇంకా ఎక్కువ మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం యావరేజ్ స్పీడ్ దగ్గర ఆగిపోదాం. సో మనం ఇక్కడ చూడాల్సిన మెయిన్గా యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, V average is equals to total distance S1 plus S2 plus S3 and so on by T1 plus T2 plus T3 and so on. Total distance by total time. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్. ఈ యావరేజ్ స్పీడ్ని అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. Let a particle traveled with v1 speed for t1 time and v2 speed in t2 time. అంటే ఒక పార్టికల్ v1 స్పీడ్తో t1 టైం ట్రావెల్ చేసింది, v2 స్పీడ్తో t2 టైం ట్రావెల్ చేసింది. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 టైమ్సే ఉన్నాయి కాబట్టి S1 ప్లస్ S2 బై t1 ప్లస్ t2. యావరేజ్ స్పీడ్ ఏం చెప్పచ్చు, S1 ప్లస్ S2 బై t1 ప్లస్ t2 అని చెప్పచ్చు. అయితే మనకి S1 ఏంటో తెలియదు, బట్ మనకి v1 స్పీడ్తో t1 టైం ట్రావెల్ చేసింది అని తెలుసు. మనకి స్పీడ్ ఫార్ములా ఏంటి, v ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెలాసిటీ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అన్నాం కాబట్టి మనకి డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, వెలాసిటీ ఇంటూ
టైం అని చెప్పాలి. సో S ఈజ్ ఈక్వల్స్ టు VT ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో S1 బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే S1 డిస్టెన్స్ ఏంటి, V1 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, అంటే V1 ఇంటూ T1 టైంతో ట్రావెల్ చేస్తుంది T1. సో V1 T1 ఈజ్ నథింగ్ బట్ S1, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే S2 బదులు ఏం రాసుకోవచ్చు, V2 T2 బై టైం ఎంత T1 ప్లస్ T2. దిస్ ఈజ్ అవర్ యావరేజ్ స్పీడ్. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ అని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. A particle traveled half distance with V1 speed and another half with V2 speed. Then find average speed. So what is the question? A particle traveled half distance with V1, another half with V2. That is very very important. So let's take a distance S. A నుంచి B కి S distance ఉంది అనుకుందాం. హాఫ్ డిస్టెన్స్ అంటే ఎంత, ఇది S/2, ఇది వచ్చేసి S/2. half distance it traveled with what velocity, V1. Half distance it traveled with what velocity, V2. They are asking what is the average speed. What is the given data? Actually given data is only V1 and V2. That means we want answer in only V1 and V2. Yes, మనం కన్సిడర్ చేసుకుందాం, వాడేమేమో లేదు S distance. So let's write that formula. V average is equals to, average speed is equals to S1 plus S2 by T1 plus T2. ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి S1 plus S2 తో ఆపేస్తాం. S1 డిస్టెన్స్ ఎంత, S/2, మరి S2 డిస్టెన్స్ ఎంత, S/2. టోటల్ డిస్టెన్స్ ఇస్ S అన్నమాట. అలాగే టైం ఎంత, T1 plus T2. రెండు మనకి తెలియదు, T1 తెలియదు, T2 తెలియదు, అలాగే S కూడా మనకి తెలియదు. సో లెట్ us see. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటిది, V is equals to S/T అని చెప్పేసి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం. అంటే మనకి టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ రాయొచ్చు. సో ఇక్కడ ఉన్న టైమ్స్ మనం వెలాసిటీస్తో మనం రీప్లేస్ చేయొచ్చు. సో టైం బదులుగా మనం ఏం రాయొచ్చు, డిస్టెన్స్ బై వెలాసిటీ. అంటే T1 టైం కావాలనుకో, T1 టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, S1 బై V1 అని రాయొచ్చు, ఎందుకంటే S1 డిస్టెన్స్లో V1 ట్రావెల్ చేసింది కాబట్టి. అలాగే S1 కాకపోతే S/2 అని రాయొచ్చు, S/2 డిస్టెన్స్ ట్రావెలింగ్ ట్రావెల్ విత్ V1 స్పీడ్. అలాగే T2 రాయాలని, T2 ఈజ్ ఈక్వల్స్ టు రాయొచ్చు, డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఈజ్ S/2, వెలాసిటీ ఈజ్ స్పీడ్ ఈజ్ V2. S1 వెలాసిటీ అన్నా స్పీడ్ అమ్మ. V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు S/2 ప్లస్ S/2 అంటే S బై T1 బదులు ఏం రాయాలి, S/2 బై V1 ప్లస్, లేదంటే ఇలా కూడా రాయొచ్చు, S/2V1 ప్లస్ S/2V2. ఓకే, ఇక్కడ మనం S/2 కామన్ తీసేసాం అనుకో, S/2 కామన్ తీసేస్తే మనకు 1/V1 ప్లస్ 1/V2 వస్తుంది. V1 V2 కూడా మనం LCM తీసేస్తే, V1 V2 LCM తీస్తే V1 ప్లస్ V2 రాసుకోవచ్చు. అఫ్కోర్స్ V2 ప్లస్ V1 వస్తుంది, మన బాగుంది కాబట్టి V1 ప్లస్ V2 రాస్తాం. SS క్యాన్సిల్ అయిపోయింది కదా, దిస్ ఇస్ ద వే. అంటే మనకి S వద్దు, టైం వద్దు, అంతా వెలాసిటీస్లో కావాలి, అందుకని చెప్పేసి. అయితే ఇక్కడ 2 ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి, 2 ఉందమ్మా. సో 2 పైకి వచ్చేస్తే మనకి 2V1 V2 బై V1 ప్లస్ V2. దిస్ ఈస్ ద ఫార్ములా. అది గుర్తుపెట్టుకుంటే మంచిది, నేను చాలాసార్లు ఉపయోగిస్తారు. సో హాఫ్ డిస్టెన్స్ V1తో ట్రావెల్ చేస్తే, హాఫ్ డిస్టెన్స్ V2తో, అయితే మెథడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎలా చేయాలి. V1తో ట్రావెల్ చేస్తే, హాఫ్ డిస్టెన్స్ V2తో ట్రావెల్ చేస్తే, వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా, 2V1 V2 బై V1 ప్లస్ V2. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూడండి. S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2 జనరల్ ఫార్ములా. వాట్ ఈస్ S1 డిస్టెన్స్, S/2 ప్లస్ S2 డిస్టెన్స్ ఎంత, S/2 బై T1 ప్లస్ T2. అయితే ఈ టైంని మనం ఎలిమినేట్ చేయడం కోసం ఫార్ములా వాడాం. ఏం ఫార్ములా వాడాం, T ఈజ్ ఈక్వల్స్ టు S/V వాడాం, T ఈజ్ ఈక్వల్స్ టు S/V వాడాం. సో T1 ప్లేస్లో మనం ఏం చేసాం,
S/2/V1 అంటే యాక్చువల్గా S1/V1 రాయాలి. S1 అంటే ఏంటి, S/2 కాబట్టి S/2/V1. S/2/V1 అంటే మనం S/2V1 అని రాయొచ్చు. అలాగే సిమిలర్లీ ప్లస్ S/2V2. ఇక్కడ మనం S/2 అని కామన్ తీసేసాం, SS క్యాన్సిల్ అయిపోయింది. అలాగే V1 V2ని LCM తీసాం, మనకి V1 ప్లస్ V2 వచ్చింది. సో 2V1 V2 పైకి వెళ్తే 2V1 V2/V1 ప్లస్ V2 వచ్చింది. పాజ్ చేసి నోట్ చేసుకోండి. Okay. Now let's do one more example. Now a particle traveled half time. Is that half distance kada half time antunna. Half time with V1, another half with V2. Find what is the average speed. Average speed ఎంత అని అడుగుతుంది. ఈసారి హాఫ్ డిస్టెన్స్ గా జార్ చేసుకోవాలి. సో మళ్ళీ చూద్దాం. బి ట్రై చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి, పాజ్ చేసి ట్రై చేయాలి. ఓకే చూడండి, హాఫ్ టైం అంటే హాఫ్ డిస్టెన్స్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో హాఫ్ టైం అనుకుందాం. V1 తో ట్రావెల్ చేసింది, V2 ట్రావెల్ చేసింది, హాఫ్ టైం T/2. ఇది హాఫ్ డిస్టెన్స్ కాదు, అదే క్లియర్గా నేను ఎక్కువ డిస్టెన్స్ తీసుకున్నాను, ఇక్కడ తక్కువ డిస్టెన్స్ తీసుకున్నాను. అలా నేను రూల్ లేదు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది తక్కువ ఉన్నది కూడా ఎక్కువ, డిపెండ్స్ ఆన్ V1 V2 V1 మీద ఆధారపడి ఉంటుంది. సో T/2 హాఫ్ టైం ఇది ట్రావెల్ చేసింది అనుకుందాం, హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో వాట్ ఇస్ ద ఫార్ములా? V average is equals to total distance S1 S2/T1 plus T2. This time we can take T1 బదులుగా T/2 తీసుకోవచ్చు, T2 బదులుగా T/2 తీసుకోవచ్చు. Problem is with S. So let's again go back to formula. V is equals to S/2. So S is equals to ఏం రాసుకోవచ్చు, V2 రాసుకోవచ్చు. అంటే S1 is equals to V1 T1. అంటే S1 is equals to V1 into T/2 అది వాడుకోవచ్చు. సో V is equals to S/T అని మనకు తెలుసు కాబట్టి S is equals to VT అని తెలుసు కాబట్టి S1 is equals to V1 T1 అని రాసుకోవచ్చు. S1 బదులుగా మనం ఏం రాయచ్చమ్మా, V1 into T/2 అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో S1 బదులుగా మనం V1 into T/2 ప్లస్ S2 బదులుగా V2 into T/2 బై T1 బదులుగా T/2 బదులుగా T/2. సో V average is equals, ఇక్కడ కూడా T/2 కామన్ చేయొచ్చు, V1 ప్లస్ V2 బై T/2 plus T/2 T. So T cancel. What we get? V1 plus V2 by 2. So ఇక్కడ half time velocities ఇస్తే అప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే V1 plus V2 by 2 అవుతుంది. అలా కాకుండా హాఫ్ డిస్టెన్స్ ఇస్తే 2V1 V2 by V1 plus V2 అవుతుంది. చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రొసీజర్ కంపల్సరీ తెలియాలి, కాబట్టి ఎక్కువ సార్లు అవి ఉపయోగిస్తాం కాబట్టి ఆ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. పాజ్ చేసుకుని రాసుకోవాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక ఎగ్జాంపుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, a particle traveled, ఏవి తీసుకున్నాం, half distance with V1, V1 వెలాసిటీతో హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. తర్వాత నేను V2 ఇవ్వట్లేదు, జాగ్రత్తగా పెట్టుకో. V1 స్పీడ్తో అలా వెలాసిటీ అనేది స్పీడ్, V1 స్పీడ్తో S/2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. V2 స్పీడ్తో నెక్స్ట్ హాఫ్లో హాఫ్ టైం, హాఫ్ డిస్టెన్స్ కాదు, నెక్స్ట్ హాఫ్లో హాఫ్ టైం V2తో ట్రావెల్ చేసింది. నెక్స్ట్ హాఫ్లో హాఫ్ టైం V2తో ట్రావెల్ చేసింది, హాఫ్ టైం V3తో ట్రావెల్ చేసింది. సో ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ హాఫ్ టైం రెండు మనం ఇంక్లూడ్ చేసేస్తాం.
అలా అడగచ్చు, లేదంటే ఫస్ట్ హాఫ్ టైం తర్వాత హాఫ్ డిస్టెన్సెస్ అలా మార్చి కూడా అడగచ్చు. సో లెట్స్ సీ, మనకి సింపుల్ ఫార్ములా అనేది హాఫ్ టైంలో ఉంది. హాఫ్ టైం ఫార్ములా ఏంటి? v1 ప్లస్ ఇక్కడ రాద్దాం, s/2 డిస్టెన్సెస్ ఇస్తే v1 v2 ఇస్తే వాట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2v1 v2 బై v1 ప్లస్ v2. అలా కాకుండా హాఫ్ టైం ఇస్తే v1 v2 ఇస్తే అప్పుడు ఫార్ములా v1 ప్లస్ v2 బై 2. ఇలా చూడాలి. సో ఇది హాఫ్ టైమే కదా. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు v2 v3, అంటే v1 v2 బదులుగా v2 v3 ఇచ్చాడు కాబట్టి v2 ప్లస్ v3 బై 2 యావరేజ్. సో ఈ పోర్షన్ మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఆల్రెడీ యావరేజ్ స్పీడ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని v యావరేజ్ని ఏదో ఒక పేరు పెడదాం, v2 ప్రైమ్ అని పెడదాం, v2 ప్రైమ్ అని పెడదాం. ఓకేనా? v2 ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ v1. ఇప్పుడు ఈ హాఫ్ డిస్టెన్స్ ఎంతో ట్రావెల్ చేసినట్టు? v1తో ట్రావెల్ చేసినట్టు. ఈ హాఫ్ డిస్టెన్స్ ఎంతో ట్రావెల్ చేసినట్టు? v2 ప్రైమ్తో ట్రావెల్ చేసినట్టు. సో న్యూ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు this half traveled with v1, this half traveled with v2 prime. What is the formula? 2v1 v2 by v1 plus v2. అంటే ఇక్కడ ఫార్ములా ఏముంది? 2v1 v2 బదులుగా v2 ప్రైమ్, ఇక్కడ v2 ప్రైమ్ అన్నాను కదా, v2 ప్రైమ్ v1 plus v2 ప్రైమ్. అంటే 2v1 v2 ప్రైమ్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? v2 plus v3 by 2 by v1 plus v2 plus v3 by 2. This is v average. ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, 2 క్యాన్సిల్ చేయొచ్చు, ఎల్సిఎం చేయొచ్చు. చూద్దామా? 2 సాల్వ్ చేశారనుకోండి దాన్ని ఇలా వస్తుంది. అది మనకి ఫైనల్గా సొల్యూషన్ అవుతుంది. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి ఇలా ఏ విధంగా కూడా మనకు అడగచ్చు. అప్పుడు ఏంటంటే మనకు గుర్తుంటే సింపుల్గా చేసేస్తాం, గుర్తు లేదంటే మళ్ళీ సపరేట్గా చేసుకుని చేయాలి, పెద్ద ప్రొసీజర్ అవుతుంది అంతే. కానీ ఎప్పుడు కూడా ప్రొసీజర్ అనేది తెలియాలి, ఫార్ములా అనేది మీనింగ్ తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా చేసుకోండి. పాజ్ చేసి రాసుకోండి ఇది. ఓకే, సో యావరేజ్ స్పీడ్స్ మీద అన్ని ఇప్పుడు జనరల్ చేసాం కాబట్టి ఒక న్యూమరికల్ ప్రాబ్లం ఏదైనా చేద్దాం. ఒక ప్రీవియస్ ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లం ఏదైనా ఉంది అది చేద్దాం. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B with constant speed 10 meters per second and returns back to A with a constant speed 20 meters per second. Find average speed during its journey. దాని జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, A నుంచి Bకి ఎంతతో ట్రావెల్ చేసింది? 10 meters per second తో ట్రావెల్ చేసింది ట్రైన్. తర్వాత B నుంచి Aకి 20 meters per second తో ట్రావెల్ చేసింది. యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు S1 plus S2 by 2, సారీ T1 plus T2. ఫస్ట్ డిస్టెన్స్ అంటే మనకు తెలియదు. సో లెట్ us టేక్ ద ఫస్ట్ డిస్టెన్స్ S. A నుంచి Bకి S ఉంది అనుకుందాం. అప్పుడు B నుంచి S, A కూడా ఎంత ఉంటుంది? S ఏ ఉంటుంది. కాబట్టి S ప్లస్ S, S1 S, అలాగే S2 కూడా S. మరి టైం T1 అంటే మనం ఎలా రాయొచ్చు టైంని? మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు వాడు, కానీ డిస్టెన్స్ ఉంది,
స్పీడ్ ఉంది. సో టైంలో రాయొచ్చు డిస్టెన్స్ బై స్పీడ్, అలాగే డిస్టెన్స్ బై స్పీడ్ 20. సో ఎస్ కామన్ చేస్తే ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే పైన 2/1/10 ప్లస్ 1/20. ఎల్సిఎం తీస్తే 2/20 ప్లస్ 10/10 ఇంటూ 20 పైకి తీసుకెళ్ళిపోయాం అనుకోండి. 2 ఇంటూ 10 ఇంటూ 20/30. 0 0 క్యాన్సిల్ చేసేస్తే 2 2s are 4, 40/3 meters per second. 40/3 meters per second ఆన్సర్ కరెక్ట్. ఈ విధంగా న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ చేసుకోవాలి. పాజ్ చేసి రాసుకోండి. ఓకే, యావరేజ్ స్పీడ్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు మనం వెలాసిటీ గురించి చూద్దాం. వాట్ ఈస్ వెలాసిటీ? స్పీడ్ ఏమో మనం డిస్టెన్స్ మీద చేసాము, వెలాసిటీ మనం డిస్ప్లేస్మెంట్తో డిఫైన్ చేస్తాం. సో వెలాసిటీ అంటే ఏం చెప్పచ్చు? ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ యూనిట్ టైం. యూనిట్ టైంలో ఎంత డిస్ప్లేస్ అయితే దాన్ని మనం ఏమంటాం? వెలాసిటీ అంటాం. మరి యూనిట్స్ ఏముంటాయి? డిస్ప్లేస్మెంట్ పర్ టైం కాబట్టి ఎస్ఐ యూనిట్ ఏంటి? దీనికి కూడా మీటర్స్ పర్ సెకండ్. అలాగే సిజిఎస్ యూనిట్ ఏంటి? సెంటీమీటర్స్ పర్ సెకండ్. టైం యూనిట్స్ ఎస్ఐ యూనిట్లోనే సెకండే, సిజిఎస్ యూనిట్ కూడా సెకండ్. కాబట్టి ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది, అక్కడేమో సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనం చూడాల్సిన ఏంటి? యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి చూడాలి. అలాగే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటో చూడాలి. ఓకే, 1 by 1 చూద్దాం. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, తర్వాత ఇన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు? యావరేజ్ స్పీడ్ అయితే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్న. మరి యావరేజ్ డిస్ప్లేస్మెంట్ ఏం చెప్పొచ్చు? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. బై ద వే, స్పీడ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అంటే వి యావరేజ్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డెల్టా ఎక్స్ బై టైంని మనం డెల్టా టీ అన్నాం. సో డెల్టా టీ టైంలో డెల్టా ఎక్స్ డిస్ప్లేస్మెంట్ జరిగితే మనం యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏమంటాం? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ఎక్స్ అంటే తెలుసు కదా మనకి. డెల్టా ఎక్స్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? ఫైనల్ మైనస్ ఇనీషియల్, x2 మైనస్ x1. టోటల్ టైం డెల్టా టీ అని ఉంచుతాం. t2 మైనస్ t1 అని కూడా రాయొచ్చు, డెల్టా టీ అని ఉంచుతాం. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? డెల్టా ఎక్స్, టైం ఈజ్ డెల్టా టీ. సో డెల్టా ఎక్స్ అని మనం ఏం చెప్పొచ్చు? ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫైనల్ ఏంటి? x2 మైనస్ ఇనీషియల్ ఏంటి? x1. సో x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 రాయొచ్చు, డెల్టా టీ అని కూడా వచ్చు. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా వచ్చి మనకి x2 మైనస్ x2 మైనస్ x1 బై డెల్టా టీ అని ఉంటుంది. యూనిట్స్కి మీటర్స్ పర్ సెకండ్, డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నాం కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకే, సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్, యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఓకే, ఇన్స్టంటేనియస్ స్పీడ్ చూద్దాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చూద్దాం. ఇన్స్టెంట్ వెలాసిటీ అంటే ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎంత, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ ఎంత అని. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఈ డెల్టా టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే డెల్టా ఎక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఏదో ఇయర్స్ ఇది కాదు, కన్సిడరబుల్గా కొద్దిగా టైం ఉంటుంది అని చెప్పేసి. సో డెల్టా టీ, డెల్టా ఎక్స్ అనేవి కొంచెం హ్యూజ్ చేంజెస్ అనమాట. సో డెల్టా ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, డెల్టా టీ అనేది టైం. ఇన్స్టెంట్లో, ఈ ఇన్స్టెంట్లో కావాలి అంటే ఆ డెల్టా టీని ఎంత తక్కువ చేస్తే
ఆ ఇన్స్టెంట్కి వస్తుంది, ఒక ఇన్స్టెంట్కి వస్తుంది. అంటే ఆ డెల్టా టీ ఎంత ఉంది కదా దాన్ని మనం ఏం చేయాలి, స్క్వీజ్ చేసి చాలా 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 తక్కువ చేసేస్తే, అంటే ఆల్మోస్ట్ జీరో చేసేస్తే ఆ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ ఎంతో వస్తుంది. అంటే ఇన్స్టెంట్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇన్స్టెంట్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో. అంటే డెల్టా టీ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా దగ్గరికి తీసుకొస్తాం, చాలా దగ్గరికి తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ జీరో తీసేస్తే, ఆల్మోస్ట్ జీరో చేస్తే ఆ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ ఎంత వస్తుంది. సో ఇన్స్టెంట్ వెలాసిటీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో, అంటే డెల్టా టీని జీరో చేస్తూ ఉంటే అప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూని మనం ఇన్స్టెంట్ వెలాసిటీ అంటాం. అర్థమైంది? ఈ లిమిట్లో అవి చూసి కంగారు పడకండి, అదేం కాదు. డెల్టా టీ అనే ఈ రీజియన్ని మనం ఎంత దగ్గరికి తీసుకొస్తే, అంటే ఆల్మోస్ట్ జీరో చేయగలిగితే మనం మళ్ళీ జీరో చేసేయకూడదు, మళ్ళీ జీరో చేస్తే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో జీరో చేసేయకూడదు, చాలా దగ్గర ఎంత తక్కువ తీసుకొస్తే అంత తక్కువ, అంటే లిమిట్ డెల్టా టీ టైమ్స్ టు జీరో తీసుకొస్తే మనకి ఈ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే యావరేజ్ వెలాసిటీ అనేది మనకి ఏమైపోతుందమ్మా, ఇన్స్టెంట్ వెలాసిటీ అయిపోతుంది. దీనికి ఒక సింబల్ ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే మొత్తం ఎక్స్ప్రెషన్ని ఎలా రాయొచ్చు అంటే dx బై dt, సింపుల్ సింబల్. ఇంత రాసి మనం కంగారు పడకుండా dx బై dt అని రాసుకుని సరిపోతుంది. అంటే dt అంటే ఏంటి, వెరీ 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 ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ టైం. సో dx కూడా వెరీ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. సో ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ టైం తీసుకున్నాం dt. సో డెల్టా ఎక్స్కి డెల్టా టీకి అలాగే dxకి dtకి తేడా ఏంటి, dx dt రాశాను అంటే ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ నెంబర్స్, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే కొంచెం కన్సిడరబుల్ నెంబర్స్ అనమాట. సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే యావరేజ్ వెలాసిటీ అవుతుంది, ఇన్స్టెంట్ వెలాసిటీ అంటే dx బై dt అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడాలి, dx బై dt దీన్ని మనం ఏమంటాం అంటే ఈ d బై dt ఉంది కదా, d బై dtని డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. డిఫరెన్షియల్ ఆపరేటర్, ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని మనం డిఫరెన్షియేషన్ చేయడం అంటాం అనమాట. సో మనకి ఈ డిఫరెన్షియేషన్ దాన్ని క్యాలిక్యులస్ అంటారు మ్యాథమెటిక్స్లో, మీరు మ్యాథ్స్లో నేర్చుకుంటారు కానీ మనం ఫిజిక్స్లో కూడా కావాలి. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఒక ఫంక్షన్ మీద డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే dx బై dt ఆర్ వెరీ స్మాల్ నెంబర్స్. యాక్సలరేషన్ సింబల్ ఏంటంటే స్మాల్ ఏ, బార్ ఇది కూడా వెక్టార్. సో వెక్టార్స్కి ఎప్పుడు కూడా మనం బార్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ v అన్నాం అనుకో, వెలాసిటీ అన్నప్పుడు v బార్ అని రాయాలి. v బార్ అని రాస్తే వెక్టార్ అని అర్థం అనమాట. ఓన్లీ v అని రాస్తే స్పీడ్ అని అర్థం. అంటే మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా వెక్టార్స్కి మనం బార్ అని పెడితే వెక్టార్స్ అని తెలుస్తాయి. ఆ నెక్స్ట్ చాప్టర్లో మీరు తెలుసుకుంటారు వెక్టార్స్ గురించి, బట్ ఇప్పుడు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. సో యాక్సలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏం చెప్పొచ్చు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఎంత స్పీడ్గా వెలాసిటీ మారుతుందో దాన్ని యాక్సలరేషన్ అంటే. ఎంత స్పీడ్గా డిస్ప్లేస్మెంట్ మారుతుందో, ఎంత స్పీడ్గా డిస్ప్లేస్ అవుతుందో దాన్ని మనం వెలాసిటీ అంటే. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ. అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. సో ఇక్కడ జాగ్రత్త చూడాలి, డిస్ప్లేస్మెంట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే సింబల్ ఏంటి, dx బై dt, దట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ. అలాగకుండా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి, అది dv బై dt, దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్. సో ఈ రెండు విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. అంటే ఎంత ఫాస్ట్గా డిస్ప్లేస్మెంట్ అవుతుంది మారుతుంది అనేది మనం వెలాసిటీ అంటే, ఎంత ఫాస్ట్గా వెలాసిటీ మారుతుంది అనేది మనం యాక్సలరేషన్ అంటాం. జాగ్రత్త చూడాలి. ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ రాస్తాను క్లియర్గా చూడండి. వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ dx బై dt, మరి యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ dv బై dt.
అర్థమవుతుందా? సో అంటే వీటిని సింపుల్గా ఇంకా ఇలా చెప్పచ్చు కదా, ఇన్స్టెంట్ వెలాసిటీ, ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అని చెప్పచ్చు. సో ఇన్స్టెంట్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ dx/dt, అది ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ dv/dt అని చెప్పచ్చు. అయితే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఫార్ములా Δx/Δt అంటే x2 మైనస్ x1 బై Δx అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్, x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. ఓకే, సో యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? Δv/Δt, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. వాట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ? v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. సో ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాలి, ఇక్కడ బార్లు పెట్టాలమ్మా, బార్లు కంపల్సరీ పెట్టుకుంటే బెటరు, ఎందుకంటే వెలాసిటీస్ వెక్టార్స్, బార్స్ అనేవి ఇంపార్టెంట్, బార్స్ అనేవి పెట్టుకుంటే మంచిది. అర్థమైందా? సో యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ Δv అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో అది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు నేను వాడుతూ ఉంటాను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏ యావరేజ్ యాక్సలరేషన్ యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం మనం యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం ΔT అని చెప్పచ్చు. సో జాగ్రత్తగా ఫార్ములేషన్ గుర్తుపెట్టుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డిఫరెన్షియేషన్ గురించి చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ వెలాసిటీ మీద, యాక్సలరేషన్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా ఆ టెర్మినాలజీ అనేది బాగా మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇంకొక లాస్ట్ విషయం మీద అర్థం చేసుకోవాల్సిందిలో మనకి ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ అంటారు. యూనిఫామ్ స్పీడ్ అని అంటారు, లేదంటే యూనిఫామ్ వెలాసిటీ అంటారు. యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? యూనిఫామ్ స్పీడ్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అయితే మనం యూనిఫామ్ స్పీడ్ అంటాం. అంటే సింపుల్గా ఏంటి? కాన్స్టెంట్ స్పీడ్ అని. కాన్స్టెంట్ స్పీడ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు 2 meters per second అంటే 2 meters per second అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది అనుకో, ఒక సెకండ్ అయ్యేటప్పటికి ఎక్కడ ఉంటుంది? 2 meters దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అయ్యేటప్పటికి 4 meters దగ్గర, నెక్స్ట్ సెకండ్ అయ్యేటప్పటికి 6 meters దగ్గర, నెక్స్ట్ సెకండ్ అయ్యేటప్పటికి 8 meters దగ్గర ఉంటుంది. అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0, t ఈజ్ ఈక్వల్స్ టు 1, t ఈజ్ ఈక్వల్స్ టు 2, t ఈజ్ ఈక్వల్స్ టు 3, t ఈజ్ ఈక్వల్స్ టు 4 seconds. సో 1 second అయ్యేటప్పటికి పార్టికల్ ఎంత ట్రావెల్ చేస్తుంది? 2 meters. నెక్స్ట్ సెకండ్ అయ్యేటప్పటికి 2 meters ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్, సో ప్రతి ఇన్స్టెంట్ దగ్గర దాని వెలాసిటీ, దాని స్పీడ్ ఎంతమ్మా? స్పీడ్ ఎప్పుడు కూడా 2 meters per second. అంటే ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్, ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అలాగే స్పీడ్ అనలేదు, యూనిఫామ్ వెలాసిటీ అన్నాం. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అనమాట. అంటే మరి ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్ డిస్టెన్సెస్ బదులుగా డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే మనం ఏం చెప్పచ్చు? కాన్స్టెంట్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పచ్చు. సో ఇఫ్ ఏ బాడీ ఈజ్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ దెన్ వీ కాల్ దట్ మోషన్ యాజ్ యూనిఫామ్ మోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? బాడీ ట్రావెల్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తే మనం దాన్ని ఏమంటాం? యూనిఫామ్ మోషన్ అంటాం. వాట్ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ? ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు? కాన్స్టెంట్ వెలాసిటీ అని చెప్పచ్చు. సో యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళడం అని. ఒకవేళ ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, యూనిఫామ్ మోషన్లో ఉంది కదా, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది, ఎలా ఉండదు చూద్దాం. 0 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి
2 meters per second. సో నెక్స్ట్ సెకండ్లో ఎక్కడ ఉంటుంది 2 దగ్గర ఉంటుంది, నెక్స్ట్ సెకండ్లో ఎక్కడ ఉంటుంది 4 దగ్గర ఉంటుంది, నెక్స్ట్ సెకండ్లో ఎక్కడ ఉంటుంది 6, నెక్స్ట్ సెకండ్ 8 అట్లా అదేందా. సో 0 నుంచి స్టార్ట్ అయింది, 2 meters ట్రావెల్ చేసింది ఫస్ట్ సెకండ్లో 1 second, నెక్స్ట్ కూడా మళ్ళీ 1 second, ఇక్కడ 1 second, నెక్స్ట్ 1 second. అంటే ఇది t = 1 దగ్గర ఇక్కడ ఉన్నాను, t = 0, t = 2, t = 3, t = 4 seconds. సో ప్రతి సెకండ్లోని మనకి ఎంతెంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 2 meters డిస్టెన్స్, 2 meter డిస్టెన్స్, 2 meters. సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ వెలాసిటీస్ మీద, యాక్సలరేషన్స్ మీద ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేద్దాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది.